జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఏదైతే రద్దుపై రచ్చకు రెడీ. ఈయన భారతీయ సిమెంట్స్ ఈయనదని అందరికీ తెలిసిన విషయమే. తర్వాత ఇసుక గత 5 ఏళ్లలో మద్యంతో పాటు ఇసుక స్కామ్ కూడా, ఎందుకంటే ఎక్కడ మొత్తం వాళ్ళే తరలించుకొని వాళ్ళే కట్టుకొని ఈ రోజువారీ భవన నిర్మాణ కార్మికులకి పొట్ట మీద కొట్టారు. ఆ విషయం తెలుసు. చాలామంది కొట్టారు పొట్ట మీద గత 5 ఏళ్లలో. అందులో వీళ్ళొకరు. ఇంకా వీళ్ళకి తాపత్రయం ఏంటంటే 39% ఓటింగ్. మరి ఈవీఎం ట్యాంపరింగ్ కదా, 39 ఎలా వచ్చింది మీకు? అది పక్కన పెడదాం. సో ఇట్లాగ అన్నీ చేసుకుంటూ సరే ఇసుక ఉంది, సిమెంట్ ఉంది, స్టీల్ ప్లాంట్ ఒక్కటి మనం కైవసం చేసుకుంటే మనకి ఇంక తిరుగులేదు. భవన నిర్మాణానికి సంబంధించి రాబోయే కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో అభివృద్ధి అంటే ప్రధానంగా ఇది కన్స్ట్రక్షన్కి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి సరే స్టీల్ ప్లాంట్ కూడా మెల్లిగా కైవసం చేసుకుందాం అనుకున్నారు. ఏది భాజపా ప్రభుత్వం ఏదైతే ప్రైవేటీకరణ చేస్తానంటుందో దాన్ని మెల్లిగా కైవసం చేసుకుందాం అని ప్లాన్ వేశారు. వెళ్ళి అక్కడికి ఎలక్షన్ ముందు వైజాగ్లో స్టీల్ ప్లాంట్ యూనియన్తో మాట్లాడి ఈసారి నన్ను ఎలాగైనా గెలిపించండి, ఖచ్చితంగా ప్రైవేటీకరణ అవ్వకుండా చూద్దాము ఏదో చెప్పారంట. మరి ఆ 5 ఏళ్ళు ఏం చేశారు? వాళ్ళు టెంట్లు వేసుకుని అలాగే కూర్చున్నారుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో. ఇప్పుడు కనీసం ఏమైనా వాళ్ళకి సమస్యలు వినడానికి ప్రయత్నించారా? కేంద్రంతో మాట్లాడారా? లేదే. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే ఒక్కసారిగా ఆ టెంట్ తీయించేశారు. వాళ్ళకి అవసరమైన జీతాలకి 15,000 కోట్లు కేంద్రం నుంచి మంజూరు చేయించారు. ఒక్కొక్కటిగా చేస్తుంది. మళ్ళీ ఇప్పుడు ప్రొడక్షన్ ఉంది. ఏదైతే కొంత ఉద్యోగుల్లో కూడా వైఫల్యం ఉందని కూడా అక్కడ లోకల్ స్థానికంగా ఉండే టాకు, వాళ్ళకి ఉండే ఫెసిలిటీస్ని మిస్యూజ్ చేస్తున్నారని కూడా కొంత టాక్ ఉంది. చూద్దాం ఒక్కొక్కటిగా కూటమి ప్రభుత్వం రెక్టిఫై చేస్తుంది. ఆ స్టీల్ ప్లాంట్ మిస్ అయిపోయింది, లేదంటే ఇంకా బాగుండదు. ఇంకా వేల కోట్లు లక్షల కోట్లు వేసుకుంటే ఈ 12 ఏళ్ళు వాయిదాని ఇంకో 12 ఏళ్ళు నడిపించవచ్చు సింపుల్, ఇది బెయిల్ మీద. సో అట్లాగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే వీళ్ళు సొంత ఛానల్ సొంత పేపర్లో చెప్తుంది ఏంటంటే చంద్రబాబు దెబ్బకు భారతీయ సిమెంట్స్ పారిపోతుంది, అలాగే సజ్జన్ జిందాలు, అరబిందో, షిరిడీ సాయి, మైహోము, దాల్మియా, శ్రీ సిమెంట్ వంటి పరిశ్రమలు కూడా పారిపోతున్నాయి అని ఒక కథనం. ఎందుకు పారిపోతాయి? మీలాగా కియాకి, అలాగే పార్లేకి, జూకి, డ్యూక్కి, ఇంకోటి ఏంటది అడిడాసా ఏదో నెల్లూరు దగ్గర కంపెనీ, ఇవన్నీ ఎందుకు వెళ్ళిపోయాయి? వైజాగ్లో చాలా వరకు బీపీఓ కంపెనీలు ఎందుకు వెళ్ళిపోయాయి గడిచిన 5 ఏళ్ళలో? మీలాగా వాళ్ళేం పంపించలేదే, వెళ్ళిపోమని చెప్పలేదే. ఇప్పుడు మీరు ఏదైతే మీరు కొన్ని ప్రవేశపెట్టారో అవి మరి కనీసం కొనసాగిస్తున్నారే ప్రభుత్వం. వెంటనే క్యాన్సిల్ చేసేయండి. ఒక వ్యక్తి మీద కక్షగా రాష్ట్రం నాశనం అయిపోయినా పర్లేదు, ప్రజలంతా ఇబ్బంది పర్లేదు, నేను నెక్స్ట్ 30 ఏళ్ళు నేనే ఉంటా, నేనే రాజుని, మీకేం భయం లేదు, నేనే అన్ని చూసుకుంటా. ఏంటిది? సో ఇక్కడ ఒకసారి చూద్దాం. జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తు బ్లాక్ మెయిలింగ్లో ఇది ఒక భాగం అని ఒక పత్రిక రాసింది. కడప జిల్లాలో 752 ఎకరాల సున్నపురాయి లీజు. దేనికి? ఈ సున్నపురాయి కొన్ని రకాల అన్నీ కలిపితే సిమెంట్ రూపంలో బయటకు వస్తుంది. కడపలో ఉన్న ఇండస్ట్రీకి సంబంధించి ఇది. కేంద్ర చట్టాలు హైకోర్టు తీర్పులు ఉల్లంఘన చాలాసార్లు జరిగింది. హైకోర్టు అమరావతిలో హైకోర్టు మొట్టికాయలు వేసినా కూడా అంతే. ఏముంది అంటే ప్రధాన న్యాయమూర్తులు లేదా న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకి అమలు పరచాల్సింది, దాన్ని ఆచరణలో పెట్టాల్సింది, దానికి సెపరేట్ లా అండ్ ఆర్డర్ చూసుకోవాల్సింది పోలీస్ వ్యవస్థ. వాళ్ళే వీళ్ళకి ఫేవర్గా ఉంటే ఇంకెవరిని చేస్తారు? జడ్జి గారు వచ్చి నీకు మొన్న తీర్పు ఇచ్చాను, తీర్పు ప్రకారం ఇక్కడ జరిగిందని వచ్చి చూస్తారు? ఆయన చూడరుగా. మళ్ళీ ఎవరో పిటిషన్ వేసే వరకు వాళ్ళు దాంట్లో ఎవరు కల్పించుకోరు. న్యాయమూర్తులు సమాజంలో ఉంటారు కానీ సమాజంతో మింగిల్ అవ్వకుండా ఉండాలి. ఎందుకంటే వీడు నావాడు, వీడు నా పక్కింటోడు, వీడు నాకు కొంచెం ఫేవర్, వీడు నాకు రోజు కలుస్తున్నాడని తీర్పులు మారకూడదు. కాబట్టి ఎవరైనా ఒకే ఘాటిని పెట్టి తీర్పు ఇవ్వాలి కాబట్టి వాళ్ళు అలాగే ఉంటారు. సో దాన్ని వాడుకొని, ఆ లూప్ హోల్ని వాడుకొని ఏముంది వాళ్ళు చూస్తారేంటి, ఇక్కడ నడిపించాల్సింది వీళ్ళే కదా, మెయిన్ ఆఫీస్ని ఐపీఎస్ ఒకటి కొనేసామంటే అయిపోయింది. ఇంకా అది ఏళ్ల తరబడి అలాగే ఉంటుంది కోర్టు తీర్పు ఇచ్చినా కానీ. తీర్పును వక్రీకరిస్తూ ఎన్నికల ముందు పునరుద్ధరణ. చూడండి, అంత ధైర్యం, భయం లేదు. ధైర్యం మనం సింపుల్గా తోపురా అన్న పులిరా ధైర్యంరా. వక్రీకరిస్తూ ఎన్నికల ముందు పునరుద్ధరణ, మళ్ళీ అవే లీజులు సొన్నప్రాయికి ఇచ్చేలాగా ఆ 752 ఎకరాలు. భారతీయ సిమెంట్స్కు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. జవాబు ఇవ్వలేక మౌనంగా ఉన్న యాజమాన్యం, అందులో భాగమే పారిపోతున్నారని ప్రకటన. జవాబు ఇవ్వకుండా కంపెనీలు పారిపోతున్నాయంట.
ఏమండి అమర్ రాజా బ్యాటరీస్ ఎంత పెద్ద కంపెనీ అంటే మీరు ఒక్కసారి రాయలసీమలో ఉండే అన్ని కంపెనీస్కు చాలా నాకు తెలిసి అతిపెద్ద యాజమాన్యం అది. అంటే ఎక్కడో 200 కోట్లతో ప్రారంభమై 200 కోట్ల వరకు నడిపించారంట మన జయదేవ్ గారు ఫాదరు. గల్లా అరుణకుమారి గారు ఎక్స్ మినిస్టర్గా చేశారు, ఆమె హస్బెండ్. సో అటువంటి దాన్ని గల్లా జయదేవ్ గారు టేకప్ చేసిన తర్వాత మాజీ ఎంపీ, అటువంటి వ్యక్తి 2000 కోట్ల పైచిలుకు దాని టర్నోవర్గా మార్చాడు ఆయన. ఇప్పుడు రేపు తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయనకు ఒక వరంగల్ దగ్గర ఎక్కడో స్థలం కూడా ఇచ్చారు భారీగా ఎక్స్పాండ్ చేయడానికి. ఎందుకు? ఈ మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి భయపెడితే బ్లాక్మెయిల్ లాంటివి ఎన్ని చేశారని టాకులు చాలా వినిపించే వార్తలు చూసాం. కాబట్టి ఆయన ప్రెషర్ తట్టుకోలేక ఎంపీ పదవికి రాజీనామా చేశారు, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆఖరిని బిజినెస్ చేసుకుంటాను, ఇక్కడ కాదు తెలంగాణ వెళ్ళి చేసుకుంటాను అని చెప్పి డిసైడ్ అయిపోయారు. సో ఇవన్నీ చేసి తిరిగి మా మీద కూడా వీళ్ళు అలాగే చేస్తున్నారు అంటే వీళ్ళు అదే చేశారు కదా, ఆ ఫీలింగ్తో వీళ్ళు కూడా బురజల్లే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ సిమెంట్స్ జగన్ కుటుంబ సంస్థ అధికారంలో ఉండగా అడ్డగోలుగా మేళ్లు చేసుకున్నారు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా రాశారు. మేళ్ళు అంటే ఒకటే రెండు చేత మేలు జరిగింది అనుకుంటాం. మేలు 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 ప్లోరల్ మేళ్ళు. 2024 ఎన్నికల ముందే 50 ఏళ్ల పాటు 752 ఎకరాలంట గనులు 50 ఏళ్ళ పాటు అంట. చూడండి ఎవడు బతకొద్దా అండి? మీరేం ఇలా వెనకేసుకుంటారు? మీ పార్టీ నాయకులు పాపం వాళ్ళు మళ్ళీ ఎలక్షన్కి పోటీ చేయాలంటే డబ్బులు లేక ఆస్తులు అమ్ముకొని ఆ టికెట్లు అమ్ముకోవడమో, తిరుపతి టికెట్లు అమ్ముకోవడమో, లేదా క్రికెట్ కిట్లు అమ్ముకోవడమో, ఇట్లాంటి కక్కుర్తి పనులు చేసుకొని డబ్బులు వెనకేసుకొని వాళ్ళు ఎలక్షన్ పోటీ చేయాలా? అన్నీ మీకే. లిక్కర్స్ మీకే, ఇసుక మీకే, ఏంటది ఇగో ఇలాంటి సున్నప్రాయ లీజులు మీకే. మరి ఇంకా ఈ నాయకుడు ఎలా బతుకుతాడండి? నెక్స్ట్ లెవెల్ కార్యకర్త నోడు ఎలా బతుకుతాడు? మీ జెండా పట్టుకు మోసుకొని తిరిగాడు కదా, ఆ కార్యకర్త ఇప్పుడు కొన్నేరు చేశాడు కాబట్టి 24 జూన్లో వచ్చిన రిజల్ట్ ఒక్కసారి దిమ్మ తిరిగి బొమ్మ కనబడింది వాళ్ళందరికీ. ఏమయ్యా వీళ్ళు ప్రేమలు? ఎందుకు ప్రేమలు ఉంటాయి? నీతో పాటు ఆడు అభివృద్ధి చెందితే వాడు నేను గుర్తుపెట్టుకుంటాడు. నువ్వు ఒక్కడవే రాజులా కూర్చుంటాను, వాళ్ళందరూ నేను భిక్షం వేస్తే నేను బటన్ నొక్కి డబ్బులు పడిపోతే బతికేయండి అని అంటే వాడు డెవలప్ అవ్వద్దా? ఎప్పుడు పల్లకి మోయడమేనా, పల్లకి ఎక్కొద్దా వాడు? సో కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన ఈ తతంగంపై కేంద్ర ఆదేశాల మేరకు కూటమి సర్కార్ చర్యలు చేపట్టింది, నోటీసులు ఇచ్చింది. అంతే, భారతీయ సిమెంట్స్ తరిమేస్తున్నారు అంటూ జగన్ వ్యూహాత్మకంగా ముందస్తు రచ్చ మొదలుపెట్టారు. ఎక్స్ప్లెనేషన్ అడిగితే వెళ్ళిపోమని చెప్పారని రివర్స్ గేర్ చేస్తున్నారు. ఇది అంటే ఈ హెడ్లైన్ చాలు, మనకి లోపల భాగం మ్యాటర్ అవసరం లేదు. ప్రతీది కూడా ఇప్పుడు నేను చాలా సందర్భాలు అదే అనుకుంటుంటాను. కల్తీ నెయ్యి జరిగింది, పట్టు వస్త్రాలు కల్తీ జరిగింది, అదేంటది పరకామని డబ్బులు దొక్కేశారు అయ్యింది, లేదంటే ఎవడో గంజాయి తిని దొరికాడు అయ్యి. వీటన్నిటిని నేరస్తుల్ని దుర్మార్గుల్ని శిక్షించాలి. యువతకి స్మగుల్ గూడ్స్ వల్ల లేదంటే దీని గంజాయి వల్ల ఇబ్బంది అవుతుంది కాబట్టి వాళ్ళని సరైన మార్గంలో పెట్టాలి అని చెప్పండి. వాళ్ళు ఎందుకు రోడ్డు మీద కొట్టారు? వాళ్ళ అమాయకులు కదా అంటే ఒక గంజాయి తాగుతూ బిచ్చలవిడిగా బిహేవ్ చేసినట్టు సపోర్ట్ చేస్తారు. కల్తీ నెయ్యి జరిగిందిరా బాబు అని అంటే ఎవడో కింద స్థాయిడో లేకపోతే బోర్డు వాళ్ళు ఎవరు ఇబ్బంది పడ్డారో, బోర్డు మెంబర్ ఎవడో కక్కుర్తి పడ్డాడో, ఎవడైనా సరే దేవుడి విషయంలో క్షమించొద్దు, వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే, దానికి మా పార్టీ పూర్తి మద్దతును స్టేట్మెంట్ ఇచ్చేస్తే మీది కాదు కదా తప్పు, స్కిప్ అయిపోద్ది కదా, వాడిని వెనకేసుకొస్తారు. ఆఖరికి మొన్న సిట్లో వైవి సుబ్బారెడ్డి గారు ఈయన ఫేవర్గా మాట్లాడుకుంటే ఆయన బయటకు వచ్చి నిజంగా స్వామి విషయంలో ఇలాంటి జరగడం అన్యాయమే, ఎవరైతేనే వాళ్ళని శిక్షించాలన్నాడు. ఆయన ఒక్క న్యాయం మాట్లాడాడు. ఒక్కసారి కంగు తిన్నారు. ఇదేంటిది వైవి సుబ్బారెడ్డి గారు మనందరికీ ఫేవర్గా మాట్లాడతాడు అనుకుంటే రివర్స్లో అలా మాట్లాడాడు. రివర్స్ కాదు, ఆయన మాట్లాడేది వాస్తవం. అదే రాజకీయ చతురత. ఏం జరిగినా ఎవడైతే తప్పు చేశారో శిక్షించాడో మాట అనేయొచ్చు కదా బయటికి. అది కూడా రాదా వీళ్ళకి?